మెరీనా రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ అండ్ కాటేజెస్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. చుట్టూ కోకోనట్ ట్రీస్ పెట్టి వుడెన్ కాటేజెస్ స్టైల్ ఇది. మధ్యలో స్విమ్మింగ్ పూల్. చాలా లిమిటెడ్ కాటేజెస్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. సో అండ్ వన్ మోర్ థింగ్, బీచ్ కూడా జస్ట్ 2 minutes వాక్ అంతే. సో బీచ్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు మనకి. సో అండ్ ఇంకొకటి మనకి ఆపోజిట్గానే షాక్ కూడా ఉంటుంది. సో ఫుడ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నైట్ కూడా డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ ఎనీ టైం ఎప్పుడైనా దొరుకుతుంది. ఇలాగా పూల్ ఉన్న కాటేజెస్ బుక్ చేసుకుంటే చక్కగా ఫ్యామిలీ పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు. బీచ్కి కూడా వెళ్తారు చక్కగా. సో గోవా వస్తే ఇలాంటి కైండ్ ఆఫ్ బీచ్ ప్లస్ పూల్ ఉన్న రిసార్ట్స్ అయితే చూస్ చేసుకోండి. అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మీకు మంచి తక్కువ డీల్స్లోనే వస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా వస్తే రాండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో డే 2 గోవా. సో మనం ఇప్పుడు బాగా బీచ్కి వచ్చాం వాక్ యాక్టివిటీస్ చేయడానికి. సో వాక్ యాక్టివిటీస్ గోవా బీచ్లో, ఇది బాగా బీచ్లో ఫేమస్. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి వాటర్ యాక్టివిటీస్ చేయాలి, అదే మన మెయిన్ ప్లాన్. సో ఇది మొత్తం బీచ్ ఇది. సో చూస్తున్నాయి కదా ఫుల్ వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో నైట్ కూడా ఇక్కడికే వచ్చాం. మంచి హ్యాపెనింగ్ బాగా బీచ్ గోవాలో బాగా ఫేమస్ మాట, ఇదే మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్. సో మనకి ప్యాకేజ్ ద్వారా వచ్చాం కాబట్టి ఇవన్నీ మనకి ఇంక్లూడెడే. మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్ వాటర్ యాక్టివిటీస్, పారాసైలింగ్, బనానా రైడ్, జెట్ స్కీ అన్నీ. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాటర్ యాక్టివిటీస్. సో వాటర్ రైడ్స్కి అయితే తీసుకున్నాం టికెట్స్, మనకి ఇంక్లూడెడే కాబట్టి. డ్యూ టు హై టైడ్ బనానా రైడ్, ట్యూబ్ రైడ్స్ అవి లేవు, క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఇక్కడ బాగా బీచ్లో టైడ్స్ అన్నీ కొంచెం ఎక్కువగా ఉంటున్న వల్ల అవి సపోర్ట్ చేయడానికి మొత్తం ఈరోజు క్యాన్సిల్ చేశారు. సో మేము ఈరోజు చేస్తుంది పారాసైలింగ్ అండ్ బోట్ రైడ్ అండ్ జెట్ స్కీ రైడ్. ఈ 3 వాటర్ రైడ్స్ అయితే చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇలా జస్ట్ చిల్ అవుతున్నాం కూర్చొని, ఎందుకంటే ఫుల్ సన్నీ ఉంది. సో జస్ట్ ఇలా రిలాక్స్ అవుతున్నాం. సో మా టైం వచ్చేసరికి మేము వెళ్తాం ఫుల్గా వాటర్ రైడ్స్ పార్టిసిపేట్ చేయాలి. బోట్ రైడ్, పారాసైలింగ్ ఇప్పుడే చాలా వెయిటింగ్ అయితే ఉంది, ఎందుకంటే వీకెండ్ కదా. సో మినిమం 1 hour అయితే వెయిట్ చేసాం. సో ఆఫ్టర్ 1 hour మనకి బోట్ వచ్చింది ఇప్పుడే. సో స్టార్ట్ అవుతున్నాం. సో అక్కడ మనం ఇక్కడ నుండి తీసుకెళ్ళి సెంటర్కి తీసుకెళ్ళాక అక్కడ పారాసైలింగ్ బోట్ ఉంటుంది. సో అక్కడ మనం పారాసైలింగ్ చేయిస్తాడు. స్టార్టింగ్ మాత్రమే బాగుంటుంది. ఇక్కడ ఈ అలల వరకు బాగుంటుంది రైడ్. సో అలలు చూస్తున్నారు కదా, దాటాలి. సో మన బోట్ బాయ్ సెట్ చేస్తున్నాడు అంతా. అలలు చూడు ఎలా వస్తున్నాయో ఎదరా. దాన్ని వెళ్ళి రోల్ చేస్తాం మట్టిలాగా. ఇంకా పెద్ద అల రావాలి, ఇంకా రావాలి అలా పెద్ద రావాలి. ఇంకా ఎక్కి 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 అది 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 వెళ్తే ఇంకా స్పీడ్ ఎక్కియాలి. అది 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 అట్లా పంపు పంపు. అది
భలే ఉంది ప్యారిస్. వావ్, టిప్పు టిప్పు. పారాసైలింగ్ అయిపోయిందండి, తిరిగి వెళ్ళిపోతున్నాం. ఎంతోసేపు పట్టలేదు, జస్ట్ సెకండ్స్, ఒక 10-15 సెకండ్స్ అంతే. సో మనల్ని అడుగుతారు ఎక్కిన తర్వాత ఇంకా లాంగ్ రైడ్ కావాలంటే ఎక్స్ట్రా 300 రూపీస్ కట్టాలంటారు. సో డిన్నర్ క్రూజ్కి వచ్చాం. సో ఆన్ ది వేలో ఇక్కడ వ్యూ బాగుంటే మీకు చూపిద్దామని, అది కూడా అదే డిన్నర్ క్రూజ్ వ్యూ. అక్కడికి వెళ్ళాలి మేము, క్రూజ్ వెళ్తుంది కదా. సో అవన్నీ క్రూజెస్ ఉన్నాయి, సో అక్కడికి వెళ్తాము ఇప్పుడు. సో మనం ఇదేనండి క్రూజ్, ఆరుషి క్రూజ్. సో వ్యూ బాగుంది కదా. సో ఈ క్రూజ్లోనే మనకి ఈరోజు డిన్నర్ అండ్ 8:30 to 11:30 3 hours ఈ క్రూజ్లోనే మనకి ఈరోజు. సో డిన్నర్ అండ్ సమ్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వీ విల్ ఎంజాయ్ హియర్ టుడే. సో ఇది క్రూజ్ పైనుంచి వ్యూ అండి ఇది. సో మొత్తం ఇది ఏరియా వచ్చేసి పంజిమ్ ఏరియా ఇది. సో క్రూజ్ పైన అయితే ఉన్నాం. సో అన్ని క్యాసినోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, క్రూజెస్ ఉన్నాయి, డిన్నర్ క్రూజెస్. సో కనిపిస్తుంది కదా, అది బిగ్ డాడీ క్రూజ్. ఇది ఒకటి మెజెస్టిక్, నెక్స్ట్ అక్కడ ఒకటి డెల్టిన్ రాయల్, అదొకటి ఉంది. సో ఇవన్నీ ఫేమస్ క్యాసినోస్. సో ఇప్పుడు మీరు చూస్తుంది డెల్టిన్ రాయలే, అది కూడా కెసినో, అది కూడా చాలా ఫేమస్. సో అందులో సాధారణంగా ఎంట్రీ ఫీ వచ్చేసి మినిమం 2500 ఉంటుంది. సో బట్ వర్తే, ఎందుకంటే యూ కెన్ స్పెండ్ 24 hours అందులో. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్.